హైకోర్టు వెబ్సైట్‌ని కూడా వదలని హ్యాకర్లు. ప్రతిష్టాత్మక తెలంగాణ హైకోర్టు వెబ్సైట్‌ని హ్యాక్ చేసి బెట్టింగ్ చిత్రాలు దాంట్లో పెడుతున్నారు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్‌ని ఆగంతకులు హ్యాక్ చేశారు. గత 4 రోజుల నుంచి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ నుంచి ఏదైనా పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తే అది నేరుగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్‌ను ఓపెన్ చేస్తుంది. దీన్ని గమనించిన వెబ్సైట్ నిర్వాహకులు వెంటనే రిజిస్ట్రార్ను తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ మొత్తానికి బీఆర్కే భవన్లో ఉన్న నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ నడిపిస్తుంది. ఎన్ఐసి ద్వారానే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ కార్యకలాపాలు చూసుకుంటుంది. ఈ తరుణంలో కేసు లిస్టుతో పాటు ఆర్డర్ కాపీలు సంబంధించిన డాక్యుమెంట్లను పీడీఎఫ్ ఫార్మాట్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ఇలా అప్లోడ్ చేసిన ఫైల్స్ను డౌన్లోడ్ చేసే క్రమంలో కొంతమంది యూజర్లకు పీడీఎఫ్ ఫైల్కు బదులుగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అయింది. పీడీఎఫ్ ఫైల్కు బదులుగా బీడీజీ స్లాట్ అనే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ అయింది. దీనిని గమనించిన యూజర్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రతిష్టాత్మకంగా ఉండే హైకోర్టు వెబ్సైట్ను ఎవరో హ్యాక్ చేసినట్లు ఐటీ రిజిస్ట్రార్ను గుర్తించారు. వెంటనే ఎన్ఐసి సర్వర్ ప్రతినిధులకు ఈ విషయాన్ని చేరవేశారు. వారు సైతం దీనిపై విచారణ చేపడుతున్నారు. తెలంగాణ హైకోర్టును వెబ్సైట్ న్యాయవాదులతో పాటు అనేక మంది ప్రజలు దీనిని ఉపయోగిస్తుంటారు. వారి కేసులకు సంబంధించిన విషయాలు, ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ TSHCకి వెళ్ళి ఫైల్ను డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమవడంతో అవాక్కైన యూజర్లు అధికారులను అలర్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించిన కేసులు నమోదు చేసి విచారణ జరుగుతుంది. ప్రముఖ హీరోలు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్తో పాటు ప్రముఖులు హాజరయ్యి దీని విచారణను ఎదుర్కొంటున్న సమయంలో హైకోర్టు వెబ్సైట్లోనే ఈ బెట్టింగ్ యాప్ ఓపెన్ కావడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.